హాయ్ అండి అందరికీ. సింపుల్ వేలో బీరకాయ కర్రీని టేస్ట్గా ఎలా వండాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా పావు కేజీ బీరకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కకు ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర. చూడండి, ఈ పోపు దినుసులు ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డ ముక్కలని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఈ ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలని కడాయిలోకి వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేసుకొని స్పూన్తో ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కడాయికి మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, ఈ బీరకాయ ముక్కలు ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలని వేసుకోవాలి. స్పూన్తో ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారంని వేసుకొని స్పూన్తో ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకున్నాక కడాయికి మూతను పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, బీరకాయ ఉడికి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇదే టైంలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. చూడండి, బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్.